ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు నన్ను, నా కుటుంబాన్ని తన హస్తాల భద్రపరుచుకొని ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనే కృపను, ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరం దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే 123వ కీర్తన 123వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. మన దేవుడిని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడా, మా ప్రభా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి నన్ను బోరుగా వాడుకుని నీ ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన చదివిన 123వ కీర్తనలో 2వ వచనం చూసినట్లయితే, మన దేవుడిని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈరోజు పగలు ఈ సమయంలో మన అంశం ఏంటంటే వరకు. ఏంటిది? ఇప్పుడు వినలేదనుకుంటా. వరకు అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే ఏ వరకు అంటే కరుణించు వరకు, లేదా దేవుడు జాలి చూపించే వరకు. మనం మాట్లాడుతున్న నుంచి విజయవాడ వరకు. ఇలాగా ఈ మాటలో చాలా రకాలు ఉన్నాయి. నేను సమయం ఉన్నంత వరకు కూడా మీతో ఈ మాటలన్నీ పంచుకుంటాను. మొదటిది దేవుడు కరుణించు వరకు. ఎప్పుడు తెలుసా? ఇక్కడ యాత్ర కీర్తన అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు భక్తుడు. ఏమని అంటున్నాడంటే, దాసుల కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడిని యెహోవా కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టే చూడాలి. హల్లెలూయా. ఆయన తట్టు మన కన్నులు ఎప్పుడైతే చూస్తాయో దేవుడు కరుణించాలి. ఆయన కరుణించు వరకు కూడా మన దృష్టి ఆయన మీద ఉండాలి. ఎందుకంటే దాసులు, దాసీలు వారి యొక్క దృష్టి అంతా కూడా యజమానుల మీద ఉంటుంది. వారు ఎప్పుడు మా మీద జాలి చూపిస్తారో, ఎప్పుడు మా మీద ఆయన కరుణ చూపిస్తూ ఉంటారో, ఎప్పుడు మా మీద తన ప్రేమను చూపిస్తుంటారో, వారి కన్నులు ఎప్పుడు కూడా వారి చేతి తట్టు చూస్తూనే ఉంటాయి. ఎందుకంటే వారు కరుణించు వరకు, వారి మీద, పనివారి మీద, దాసీల మీద, దాసుల మీద వారు జాలి చూపించే వరకు. మరి మన దృష్టి ఎవరి మీద ఉండాలంటే దేవుడు మనం చూచే వరకు ఆయన తట్టే మనం చూస్తూనే ఉండాలి. దేవుడు మన మీద జాలి పడే వరకు ఆయన వైపు చూస్తూనే ఉండాలి. దేవుడు మన మీద కరుణించే వరకు కూడా మనం ఎన్నడూ ఆయన నుంచి మనం పక్కకి వెళ్ళకూడదు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసి ఆ ప్రార్థనలోనే కొన్నిసార్లు మనం ముగిస్తూ ఉంటాం. కరుణించే వరకు, లేదా కార్యము జరుగు వరకు, లేదా ఆయన అద్భుతం జరుగు వరకు, దేవుడు మార్గం చూపించే వరకు, మన జీవితాలు మార్చే వరకు మన దృష్టి ఎప్పుడు కూడా ఆయన తట్టునే ఉండాలి. మన దృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూనే ఉండాలి. ఆయన నా జీవితాన్ని మార్గం తెరవాలి, నా జీవితానికి కార్యములు జరిగించాలి. నేను ఎప్పుడు కూడా దేవుని చేతి తట్టు చూస్తూనే ఉన్నా. ఈ లోకంలో దాసుల కన్నులు, దాసీల కన్నులు యజమానుల తట్టు చూస్తున్నట్లు దేవుని నమ్మిన మన దృష్టి దేవుని చేతి వైపు చూస్తూనే ఉండాలి. ఎప్పుడు ఆయన కరుణిస్తాడో, ఎప్పుడు నా జీవితాన్ని మార్గాలు తెరుస్తాడో, ఎప్పుడు నా జీవితాలు కార్యములు చేస్తాడో, నేను ఆయన దృష్టిలో అద్భుతములు చేయు వరకు నేను చూస్తూనే ఉంటా. మన జీవితంలో అటువంటి నమ్మకము, విశ్వాసం కలిగి దేవుని వైపే మన దృష్టి కలిగి ఉంచాలి. ఎందుకంటే యేసు ప్రభువారు త్రోవన వెళుతూ ఉన్నారు. వారు కేకలు పెడుతున్నారు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించు. ఆ త్రోవన వెళుతున్న వారు కొంతమంది, మీరు అరవకుండా ఊరకనే ఉండండి, ఎందుకు మీరు గట్టిగా అరుస్తున్నారు? అయినా సరే వారికి ఒకటే ప్రణాళిక, దేవుడు మాకు దృష్టి అనుగ్రహించే వరకు, దేవుడు మా జీవితాల స్వస్థతనిచ్చే వరకు,
మా మీద ఆయన తన హస్తం ఉంచి బాగు చేయు వరకు మేము అరుస్తూనే ఉంటాం. వారందరూ కూడా గదవాయించినా, వారు గద్దించినా సరే వారు మరలా కేకలు పెడుతున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. యేసు ప్రభు వారికి వారి స్వరం వినపడాలి. యేసు ప్రభు వారికి వారి దృష్టిలో వారు పడాలి. యేసు ప్రభు వారిని వారు చూడాలి. వారి తమ దృష్టితో వారు దేవుని ద్వారా స్వస్థత పొందుకోవాలి. దేవుడు వారిని బాగు చేయాలి. వారి నేత్రములు తెరవబడాలి. ఇదే వారి ప్రణాళిక. ప్రజలు ఎన్ని మాటలన్నా, ప్రజలు ఎంత దూషించినా, వారు అరవద్దని వారు నోర్లు మూయించినా, వారు ఒకటే కోరిక, దేవుడు మమ్మల్ని కరుణించే వరకు వారు కేక పెడుతూనే ఉన్నారు. దావీదు కుమారుడా మా మీద నీ దయ ఉంచండి, నీవు స్వస్థత కలిగించండి, మా జీవితాలను బాగు చేయండి. మేము దృష్టి కోల్పోయి ఉన్నాం. ఈ సృష్టిని మేము చూడలేకపోతున్నాం. సృష్టికర్తమైన నీవు ఇటుగుండా వెళుతున్నావని మాకు అర్థమైనది. అందుకని మేమందరం కేకలు పెడుతున్నాం, దావీదు కుమారుడా మమ్మల్ందరినీ కరుణించు. హల్లెలూయా. ప్రజలు ఎన్ని మాటలన్నా, ప్రజలు వారిని నోరు మోయిస్తామని చూసినా, ప్రజలు వారి స్వరం వినపడకూడదని చూసినా, వారు ఒకటే కోరిక, మేము కరుణించబడే వరకు మేము అరుస్తూనే ఉంటాం. ఆయన మా వైపుకు రావాలి. ఒక్కసారి యేసు దాటి వెళ్ళిపోతే మరలా ఆయన ఈ త్రోవలో వస్తాడో లేదో తెలీదు. మరలా ఇటువంటి సమయమే చూస్తామో లేదో తెలీదు. ఆయన వినబడే వరకు, ఆయన వారి దగ్గరికి వచ్చే వరకు యేసు వారి స్వరం విని అక్కడికి వచ్చాడు. ఏం పొందుకోవాలయ్యా మీరు? అయ్యా మేము దృష్టి పొందుకోవాలి. ఇందాక నుంచి మేము అరుస్తూనే ఉన్నాం. ఇక్కడ వారందరూ కూడా మమ్మల్ని అరవద్దంటున్నారు. మీరు చూపు పొందుకుంటారు. ఆయన మాట సెలవీయగానే, ఆయన వారిని ముట్టగానే వారి నేత్రములు తెరవబడిని. ఎందుకు తెలుసా? వారు చూపు పొందుకునే వరకు యేసు కోసం వారు అరుస్తూనే ఉన్నారు. ఆయన వారిని కరుణించే వరకు వారు కేకలు పెడుతూనే ఉన్నారు. మన జీవితంలో దేవుని ఒక పని నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ అడుగుతున్నామంటే ఆ కార్యం మన జీవితంలో జరగే వరకు, దేవుడు మన జీవితాలకు వచ్చే వరకు, దేవుడు మన జీవితాలను స్వస్థత కలిగించే వరకు, ఆయన అద్భుతాలు మన జీవితంలో జరిగించే వరకు మనం దేవుని అడుగుతూనే ఉండాలి. ఆయన దృష్టి మీద మనం ఇప్పుడు చూస్తూనే ఉండాలి. ఆయన చేతుల వైపు మన కన్ను దృష్టి నిలిచి ఉండాలి. ప్రభువా నువ్వు కరుణించే వరకు మేము అరుస్తూనే ఉంటాం. ప్రజలందరూ అంటున్నారు, అయ్యా మీరు అరవాకండి, మీరు కేకలు పెట్టవద్దు. అయినా సరే వారు అరుస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే వారు అద్భుతం చూచు వరకు అరవటమే వారి పని. వారు లోకంలో పనుల నిమిత్తమే అరవట్లా, లేకపోతే వారికి కావలసినవి దేవుని దగ్గర అడగట్లా. వారు కావలసిన దృష్టి పొందుకోవాలి. దేవుడు మమ్మల్ని స్వస్థపరచాలి. యేసు ద్వారా మేము విడుదల పొందుకోవాలి. ఆయన ఒక్కడే మమ్మల్ని కరుణించగలిగిన వాడు. ఆయన ఒక్కడే మా జీవితాలు అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయన ద్వారా మా జీవితాలు బాగుపడితే అందుకే మేము అరుస్తూనే ఉన్నాం. ఆయన వచ్చు వరకు కూడా మీరు కేకలు పెడుతూనే ఉన్నారు. వారి నోటికి మోతలేదు. ఇక మన జీవితంలో ప్రార్థన చేసి దానిని ముగించడం కాదు, దేవుని దగ్గర అద్భుతములు మన దృష్టితో మన చూచు వరకు. దాసి కన్నులు, దాసుల కన్నులు యజమానుల చేతి తట్టు చూస్తుంటే, యజమానులు మాకు ఏ సహాయం చేస్తారో, ఏ విధంగా మా జీవితాలకి ఇవ్వబోతున్నారో, దేనిని వారి దగ్గర నుంచి పొందుకోబోతున్నావో, ఏంటి మా బ్రతుకులని వారు దీనంగా వారి చేతుల వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ద్వారా ఏమైనా లాభం లభిస్తుందేమోనని వారు తమ చేతుల వైపు చూస్తూనే ఉంటారు. కానీ దేవుని నమ్మిన మనము మన యజమానుడైన దేవుని మీద మన దృష్టి నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆయన వైపే మన దృష్టి ఉండాలి. ఆయన అద్భుతం చేయు వరకు దేవునిని విడిచిపెట్టకూడదు. దేవుని కార్యం మన జీవితంలో జరుగు వరకు కూడా మనము అక్కడ నుంచి లేవకూడదు. ప్రార్థించగా అద్భుతం జరగాలి. వాళ్ళు అరిశారు కదా అని ఈ గుడ్డి వారి నోర్లు మూసేసుకుని కూర్చోలా. వారు అరవద్దు అన్నారు కదా అని చెప్పి వారు కాముగా కూర్చోలా. వారికి అర్థమైంది, వీరు అరవద్దు అన్నారంటే నిజంగానే మా బోధకుడు ఇటుకుండా వెళుతున్నాడు, యేసు ఇటుకుండా వెళుతున్నాడు అనుకుంటా. వారికి కాళ్ళ చప్పుడు వారికి వినబడుతున్నది, జనాల యొక్క శబ్దాలు వారికి వినబడుతున్నాయి. యేసు వస్తున్నాడని వారికి అర్థమైంది. ఈ సమయంలోనే ఆయన మా దగ్గరికి వచ్చే వరకు ఒకటే అరుస్తున్నారు, అయ్యా మమ్మల్ని కరుణించు,
మా జీవితాలను బాగు చేయి. ఇంకా ఈ అవకాశం మేము చేజార్చుకుంటే సమయం దాటిపోతే మా జీవితాలు మరలా ఇటువంటి కార్యాన్ని మేము చూడగలమా? ఇటువంటి అద్భుతాన్ని మేము పొందుకోగలమా? లేదే. అందుకనే మేము అరుస్తూనే ఉన్నాం, ఆయన కార్యం మా జీవితంలో జరగబడాలి. హల్లెలూయా. ఆయన ద్వారా మేము అద్భుతాన్ని చూడాలి. మన జీవితంలో దేవుని దగ్గర ఉండే మనము, మన దృష్టి ఆయన చేతి వైపు ఉండాలి. ఎప్పుడు ఉండాలి సా? ఆయన మనలను కరుణించు వరకు, నీవు అడిగినది పొందుకునే వరకు, నీ జీవితంలో దేవుని దగ్గర సంపాదించుకునే వరకు నీవు దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. యాకోబు, వదలవయ్యా, తెల్లవారిపోతున్నది, నేను వెళ్ళిపోతానంటే, లేదయ్యా నేను వదలను. నువ్వు ఎందుకు వదలవని దేవుడు తనను కొట్టినా అయినా నేను వదలను. నీవు నా పేరు మార్చు వరకు, నీవు నన్ను ఆశీర్వదించు వరకు, నా జీవితం బాగుపడు వరకు, మోసగాడిని నన్ను జీవితాన్ని నువ్వు ఆశీర్వాదకరంగాను ఇశ్రాయేలుగాను మార్చే వరకు నేను నీతో పెనుగులాడుతూనే ఉంటా, నీ పాదాలు పట్టుకుని అడుగుతూనే ఉంటా, నేను విడిచిపెట్టను. యాకోబు, తెల్లవారిపోతుంది అయినా నేను విడిచిపెట్టను. దేవుడు తన పేరు మార్చు వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు యాకోబు. ఎంతకి నీకేం కావాలయ్యా? నా పేరు మోసగాడు, నేను మోసం చేసి బ్రతుకుతున్నా, ఈ ప్రాంతంలో నేను ఒక్కరినే ఉన్నాను, కాబట్టి నీవు నా పేరు మార్చు, అప్పటి వరకు నేను విడిచిపెట్టను. తెల్లవారిపోయినా ఏమైపోయినా సూర్యుడు ఉదయించినా నేను మాత్రం నేను విడిచిపెట్టను. యాకోబు జీవితంలో పట్టుదల కలిగిన వాడు. ఆయన తన జీవితం మార్చాలని దేవుని అడుగుతున్నాడు, తన బ్రతుకు మార్చబడాలని దేవుని వేడుకుంటున్నాడు. తెల్లవారిపోతున్నా, దేవుడు అతన్ని కొట్టినా సరే, దేవుడు అతనితో గద్దించినట్టు మాట్లాడినా నేను మాత్రం నేను విడిచిపెట్టను. నా పేరు ఇశ్రాయేలుగా మార్చబడాలి, నా జీవితము యాకోబల్లా ఇశ్రాయేలుగా అయిపోవాలి, నా జీవితం ఆశీర్వదించబడాలి. అందుకే నేను పెనుగులాడుచున్నా, అందుకే నేను అడుగుచున్నాను. ఆయనకు పట్టుదలను చూసి ఆయన జీవిత మార్పు చెందే వరకు అడుగుచున్నాడని దేవుడు ఆ విధానం చూసి అతని జీవితాన్ని మార్చివేశాడు. యాకోబు, నీ పేరు మోసగాడు కాదు, నీవు ఆశీర్వదించబడిన జనాంగము. హల్లెలూయా. నీవు ఆశీర్వదించిన ప్రజలు. దేవుడు తన జీవితం మార్చే వరకు ఆయనకి మరో మనసు పెట్టుకోలా, మరొక జీవితం పెట్టుకోలా. ఆయన కొట్టినా సరే నేను విడిచిపెట్టను. ఆయన నా జీవితాన్ని దండించినా సరే నా జీవితం మార్చు వరకు నేను ఇలాగే ఉంటా. దేవుడు అతన్ని ఆశీర్వదించు వరకు దేవునితో పెరుగులాడుతూనే ఉన్నాడు. గుడ్డివారు కన్నులు తెరవబడే వరకు వారు యేసును పిలుస్తూనే ఉన్నారు. వీరెవరు కూడా అరిచి వదిలివేలా, దేవుని పిలిచి వదిలివేలా, దేవుడు వస్తాడులే అని చెప్పి దేవుని అడిగి వదిలివేలా. ఆయన రావాలి, కార్యం జరగాలి, ఆయన జీవితం రావాలి, నా జనాంగం అంతా దీవించబడాలి, నేను కూడా ఆశీర్వదించబడాలి. వారి పట్టుదల, దేవుడు వారి పట్టుదలను చూసి ఇక వారి జీవితాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడిపోయాడు. మన జీవితంలో మనం చేస్తున్న ప్రార్థనకి విడుదల రావాలంటే ఆయన వచ్చు వరకు మన జీవితంలో ప్రార్థన అనేది ముగించకూడదు. మన జీవితంలో అద్భుతం చేయు వరకు మన జీవితం ప్రయాస పడుతూనే ఉండాలి. మన దేని పని అయినా చేస్తున్నప్పుడు పని పూర్తయ్యే వరకు మనం ప్రయాసపడుతూనే ఉంటాం. అది కష్టమైన, బాధ అయినా, చెయ్యలేని స్థితిలో ఉన్నా సరే, ఏదైనా సాధించాలని మనలో ఎంత పట్టుదల ఉంటుందో, మరి దేవుని దగ్గర ఉన్నప్పుడు మనకి అదే పట్టుదల కలిగి ఉండాలి. యాకోబు తన జీవితం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అదే విధంగా దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. దేవునిని వదలనంటున్నాడు, ఆయన జీవితం మార్చే వరకు నేను విడిచిపెట్టనంటున్నాడు. అదే ప్రణాళిక ప్రకారం యాకోబు జీవితం దేవుడు మార్చివేశాడు. ఈనాటి క్రైస్తవులైన మనకి అటువంటి పట్టుదల కావాలి. నామకార్థమైన భక్తి, నామకార్థమైన ప్రార్థన, నామకార్థంగా మన దేవుణ్ణి అడగటము, ఆయన ఇస్తాడులే అని చెప్పి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవటం కాదు. మనం ఒక్కసారి ఒక అంశం నిమిత్తమై దేవుని దగ్గర అడుగుతున్నామంటే ఆయన ఇచ్చు వరకు మనం ప్రయాస పడుతూనే ఉండాలి.
వీరి జీవితము, యాకోబు జీవితం మార్చబడే వరకు ఏ మాత్రం ఆయన వెనకడికి వేయాలి. అక్కడి నుంచి లేచి వెళ్ళ పెనుగులాడుతూనే ఉన్నాడు. తెల్లవార్లు నా జీవితం మార్చబడాలి ప్రభువా, నా జీవితము మార్చబడటానికి నేను ఎంతైనా ప్రయాసపడుతున్నా. మన జీవితంలో మన బ్రతుకులు మార్చబడటానికి, కుటుంబంలోని శ్రమలు పోవటానికి చెయ్యాలి కదా అని చేసి ప్రార్థన దులిపేసుకుంటే కుదరదు. గుడ్డివారు అలా అరవకపోతే దృష్టి వచ్చేది కాదు. యాకోబు దేవునితో దెబ్బ తిని పెనుగులాడకపోతే తెల్లవార్లు ఆయన జీవితము మోసగాడిగానే బ్రతికేవాడు. వీరిరువురు చేసిన భక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారొక శ్రమ వచ్చిందంటే, వారికి బాధ వచ్చిందంటే ఎవరికి చెప్పలయ్యా, ఒకసారి యేసును పిలవండి, ఒకసారి యేసును వేడుకోండి, మా నిమిత్తమై మాకు కళ్ళు కనపడట్లేదు, ఒకసారి యేసుని ఇటు రమ్మని చెప్తారా, ఆయన ఇటుగా ఉండవా మా దగ్గరికి రమ్మని చెప్తారా? లేదు, ఆయనకే వినపడాలి. హల్లెలూయా. మన బాధలు ఆయనకే వినపడాలి. తోటి వారికో, ఎదుటి వారికో, బంధువులకో, స్నేహితులకో, తెలిసిన వారికో కాదు, ఆయనకే. యాకోబు తనకు కలిగిన బాధ పెనుగులాడుచున్నాడు. దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, అందరినీ పంపించేశాడు. ఇది మీకు చెప్పుకునేది కాదు, మీతో కలిసి పెనుగులాడేది కాదు. మీరందరూ వెళ్ళిపోండి, నేను నా దేవునితో పెనుగులాడాలి, నా దేవునితోనే ప్రార్థించాలి, నీ ఒంటరిగా ఉండిపోవాలి. వారితో చెప్పుకునేది కాదు, ఆయనతో చెప్పుకునేది. ఆయన కరుణించు వరకు, ఆయన నా జీవితాన్ని బాగు చేయ వరకు, పేరు మార్చే వరకు నేను అడుగుతూనే ఉంటాను. గుడ్డి వారు కూడా అయ్యా నోరు మూసుకుని అంటే మీకు చెప్పేది కాదు, మీరు వెళ్ళండి, ఆ సృష్టికర్తనే వినపాడాలని అరుస్తున్నాం. మీకు కాదు కదా, మీకు వినపాడాలని అరవట్లేదు కదా, మీరేదో బాగు చేస్తారని కాదు, మీకంటే ముందు సృష్టికర్త వెళుతున్నాడు, యేసు ఈ త్రోవలో వెళుతున్నాడు, ఆయనకు వినపడాలని మేము అరుస్తున్నాం. మేము దృష్టి పొందుకోవడానికి ఆయన మా దగ్గరికి వచ్చే వరకు ఆయన కోసం అరుస్తున్నాం, మీకోసం కాదు అరిచేది. మనం చెప్పుకోవాల్సిన ఈ లోకంలో ఎవ్వరికి కాదు, మనల్ని బ్రతికిస్తున్న ఆ దేవునికి మాత్రమే. హల్లెలూయా. సమస్యలకి విడుదల మన దగ్గర ఉన్నది, కానీ విడుదల వచ్చు వరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయ వరకు ప్రార్థన చేస్తున్నామా? దేవుని కొరకు మన జీవితాలు ఆయన ప్రయాసపడుతున్నామా? నీవు చేయవలసింది దేవుడి దగ్గర నీవు అడిగినది పొందుకునే వరకు కూడా ప్రయాసపడవలసిందే, నీవు ప్రార్థన చేసుకోవాల్సింది. అప్పుడే దేవుడు గుడ్డి వారి ద్వారాను, యాకోబు జీవితంలోను, వారి జీవితం చేసిన కార్యములు దేవుడు మన జీవితంలో కూడా తప్పకుండా జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఎన్నడూ కూడా దూరం అయిపోకూడదు. అది ఒకటి రోజు 2 రోజులో కాదు, ప్రతి క్షణము మన జీవితాల్లో ప్రార్థన దేవుని దగ్గర గడుపుతూనే ఉండాలి. ఆ ప్రార్థన బట్టి మన జీవితాలు దేవుని దగ్గర నడుస్తూనే ఉండాలి. గత 2 రోజుల నుంచి దేవుడు నా జీవితాన్ని ప్రేమించి ఒక కన్నీటి ప్రార్థన పెట్టాడు. ప్రతిరోజు ప్రశాంతంగా 11 గంటలు లేచి 12:30, 1 గంట, రాత్రి 1 గంట వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నా. కాసేపు ప్రార్థన చేస్తున్నా, కాసేపు కన్నీరు గారుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. కేవలం సంఘాల క్షేమము, సంఘాలు ఉజ్జీవింపబడాలి, సంఘములన్నీ కూడా నింపబడాలి, అనేక నూతనాత్మలు తీసుకురావాలి అని ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఎందుకంటే దేవుడు అటువంటి కన్నీటి ప్రార్థన భారం నాకు అనుగ్రహించాడు. నేను ఆ ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రశాంతమైన వాతావరణం దేవుడిచ్చినప్పుడు అలాగా ఆయన్ని వేడుకుంటూ అర్ధరాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని దగ్గర ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం చేయవలసినటువంటి విలువైన ప్రార్థన. ఎందుకంటే నిన్నటి దినాన్ని కూడా ఒక వర్తమానమే రెడీ చేసుకున్నా. ప్రతి శనివారం 2 వర్తమానాలు చేసుకుంటా. ఒక వర్తమానం రెడీ చేసుకుంటుండగా మధ్యలో ఎందుకో తండ్రి గుర్తొచ్చాడు. ఇక పెన్ను కదలతల్లా, ప్రసంగం ఇంకా రాయలేకపోతున్నా. ఒక వర్తమానం 1 గంట సేపు రెడీ చేసుకోవడానికి దేవుడు కృపణిస్తూ ఉంటాడు. అలాంటిది 10ంటికి కూర్చుంటే 11:30, 12 వరకు ఇంకా రాస్తూనే ఉన్నా. రాస్తున్నా కానీ పెన్ను కదలతల్లా. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి, అన్ని గుర్తు వస్తున్నాయి. అవన్నిటి నిమిత్తం అనుకున్నా దేవుడు కన్నీటి ప్రార్థనకి ఇవ్వబోతున్నాడు. ఇక అలాగే కొనసాగిస్తూనే ఉన్నా.
ఎందుకంటే ఈ వర్తమానం మీకు ఇవ్వడానికి నిన్న దగ్గర 2 గంటల సేపు ప్రయాసపడుతున్నా. జ్ఞాపకాలు వస్తున్నాయి కానీ పెన్ను కదలతల్లా. ఏదైనా సరే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు కరుణించు వరకు మనం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితాలు మాట్లాడే వరకు మనం చేస్తూనే ఉండాలి. ఇంకెంతకాలం ఇటువంటి ప్రార్థన జీవితాలు దేవుడు పెట్టి ఉంచాడో తెలియదు. ప్రతిరోజు అటువంటి ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇందాక ఆరాధనలు పాడే పాట గుండె ఏమైపోతుందంట, బరువెక్కిపోతున్నది. అది ఈ పాట రాత్రి అంతా పాడుతూనే ఉన్నా. దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అనేక దర్శనముల చేత దేవుడు నా జీవితాన్ని బలాన్ని ఇస్తున్నాడు. మన జీవితానికి కావాల్సింది కన్నీటి ప్రార్థన. ఎప్పటి వరకు తెలుసా? ఆయన మనలను కరుణించు వరకు. హల్లెలూయా. ఆయన మన జీవితాలకి దేవుని అద్భుతాలు జరుగు వరకు మనం వెన్నడు కూడా వెనకంచి వేయకూడదు. బైబిల్ గ్రంథంలోంచి మరొక మాటను చదువుదా. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 30వ వచనం చూద్దా. మన మాట అది కాదు, మీకు కనబడుతూ ఉంటుంది. ఒక యజమానుడు గోధుమలను నాటి తిరిగి ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ కొన్ని దినములైన తర్వాత వాటి మధ్యన ఏమొచ్చినాయి అంట? గురుగులు వచ్చినాయి. గబగబా పనివాడు వచ్చి అంటాడు, అయ్యా నువ్వు పెట్టిన వాటిలో గోధుమలు కూడా ఉన్నాయి, వాటి మధ్యన గురుగులు కూడా వచ్చినాయి, మరి వీటిని ఏం చేయమంటావు? వాటిని పీకేయమంటావా? వద్దయ్యా, నువ్వు పీకవద్దు. ఒక సమయం రాబోతుంది. హల్లెలూయా. ఒక గడియ రాబోతుంది. నీవు అప్పటి వరకు కూడా వాటిని అలాగే ఉంచు. ఎప్పుడయ్యా సమయం? వాటిని అలాగే దానితో పాటు పెరగని. ఒకవేళ నీవు కానీ వాటిని గురుగులను పీకి వేస్తే వాటితో పాటు గోధుమల మొక్కలు కూడా బయటికి వచ్చేస్తాయి. అవి పెళ్ళగించబడతాయి. నువ్వు వాటిని అలాగే పెరగని. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడ వరకు వాటిని అలాగే ఉండని. ఎందుకు ఉండనివన్నాడు? కారణం ఏంటి? పక్కనే ఉన్నవి కూడా పాడైపోకుండా ఉండాలని. పక్కనే ఉన్నవి కూడా వారు గోధుమలతో పాటు ఈ గురుగులు కూడా పీకుతున్నప్పుడు ఆ మంచి పంట పండుతున్నవి అవి పోకూడదని ఏం చెప్తున్నాడంటే వాటిని ఏం చేయవద్దు, వాళ్ళు పెరగని. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎప్పటి వరకు అంట? కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని వారితో చెప్పాడు. ఇది రెండవ మాట. మొదటిది ఎప్పటి వరకు అంట? మొదటి మాట కీర్తనలో చదివి ఎప్పటి వరకు? కరుణించు వరకు. రెండవది కోతకాలము వరకు. అయ్యా నువ్వు వాటిని ఏం పీకవద్దు, వాటిని కూడా అలా పెరగని, వాటిని కూడా సమృద్ధిగా ఉండని. కానీ ఒక సమయం ఉన్నది, కోతకాలం ఉన్నది. ఆయన త్వరగా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయనకు చూసుకుంటాడు. ముందుగా పెరిగిన గురుగులన్నిటిని తీసి కట్టలు కట్టి వాటిని కాల్చేస్తాడు. ఆ తర్వాత సమృద్ధిగా ఏపుగా పెరిగిన వాటిని అన్నీ నా కొట్లలో మీరు చేరుస్తారు. కాబట్టి మీరు వాటిని ఏం చేయొద్దు. కోతకాలము రాబోతుంది, అప్పటి వరకు వాటిని పెరగనీయుడి. హల్లెలూయా. గోధుమల మధ్యన ఏమన్నాయి అంట? గురుగులు కనబడుతున్నాయి. అయ్యా భక్తిహీనత ప్రవేశించని కోతకాలం వరకు నేను చూస్తూనే ఉంటా. అయ్యా ప్రార్థన యందు అశ్రద్ధ కలిగి ఉన్నారు, పర్వాలా, కోతకాలం వరకు నేను చూస్తూనే ఉంటా. వారి జీవితంలో దేవునికి వారు దూరం అయిపోతున్నారు. తినుచున్నారు, త్రాగుచున్నారు, సంతోషిస్తున్నారు. ఈ లోక కార్యముల నిమిత్తమై వారి జీవితాలు గడుపుతున్నారు. కోతకాలం ఉన్నది. ఆ రోజున
ఏం చేయాలో అది నేను చేస్తా. అది నీ పని కాదు, అది నా పని కూడా కాదు. ఎవరి పని అది? దేవుని పని. మన జీవితాలు అనుకోవచ్చు, మా జీవితాలు కొన్నిసార్లు భక్తిహీనత ప్రవేశిస్తూ ఉంది. కొన్నిసార్లు లోకంలో మనం వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు ఈ లోక విచారం నిమిత్తమే మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ లోకంలో మనం తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరందరూ కూడా అలాగే ఉండండి. కోతకాలం రాబోతుందయ్యా, అప్పటి వరకు వారి వారి జీతములు వచ్చే సమయం ఒకరోజు ఉన్నది. కాబట్టి దేవుడు అన్నాడు, తింటున్నారయ్యా, తినేవారిని తిన్నే, త్రాగుతున్నారయ్యా, త్రాగేవారిని తాగని, సంతోషిస్తున్నారయ్యా, సంతోషించని, నవ్వుచున్నారు, వారిని అలాగే నవ్వని, ఏది చేసేవన్నది చేయని, కోతకాలం రాబోతుంది. ఆ రోజు నిలబడే జీవితము, నిలబడే ధన్యత మనకు కలిగి ఉందా? గోధుమల వంటి మన జీవితాల్లో కొన్నిసార్లు దుష్టుడు కొరుగుల వంటి మొక్కలు నాడుతూ ఉంటాడు. ఈ లోక సంబంధించిన ఆలోచనలని మన జీవితాలు నాడుతూ ఉంటాడు. కానీ ఆ కోతకాలం వరకు మన జీవితాలు కానీ భక్తిహీనతలోనే ఉంటే మనం నరకంలోకి వెళ్ళక తప్పదు. అందుకే అంటున్నాడు, మన గురుగుల వంటి కాళ్ళు కాదు, గోధుమల వంటి వాళ్ళమే. హల్లెలూయా. అటువంటి జీవితంతో మనము నడుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ త్వరగా ఉన్నది. పోయిన వారంలో నేను వెళ్ళా. అప్పుడు ఏమంటారమ్మా బాప్టిసం అన్న, తల దించుకుంది. చెప్పండి ఆ రోజు మరి ఇవ్వకపోతే మరి ఆయనకి ఏమైనా జరిగితే మీరే ఉత్తరవాది అన్నారు కదా, ఇస్తే నువ్వు ఉత్తరవాది అయ్యేదాన్ని, నేను ఉత్తరవాది అయ్యా, మన ఇద్దరం లెక్క చెప్పుకోవాల్సి వచ్చేది. నిజమేనయ్యా. మరి ఎందుకో మీకు అంత ఆలోచన వచ్చిందో తెలియదు. నిజముగానే దేవుడే ఉండి ఆ మాట మాట్లాడిచ్చాడేమో కొన్నిసార్లు మన జీవితాల్లో. అందుకనే దైవజనులు చెప్తూ ఉండేవారు, సంఖ్యలో కాదు సమర్పణలో ఉండాలి. ఇవ్వచ్చు, వందలు తీసుకుంటారు బాప్టిసం, రెండమ్మా అనగాని చాలామంది ఇవ్వచ్చు. కానీ మన జీవితంలో మార్పు కలిగి ఉండాలి. జీవితం మార్చబడాలి. మన జీవితం కోతకాలం రాబోతుంది. దానిని తప్పించుకోవడానికి మనం మారుమనసు పొందవచ్చు. కానీ జీవితాలు మార్చుకున్న తర్వాత, మన మనసు మారిన తర్వాత దేవుళ్ళలోకి వచ్చినట్లయితే అది మన జీవితానికి విలువైనది, శ్రేష్టమైనది. హల్లెలూయా. ఎందుకంటే గోధుమలతో పాటు గురుగులు పెరగవచ్చు, కానీ గురుగులను వేరు చేయట అది మీ పని కాదు, సేవకుని నా పని కాదు. దేవుడు తన కత్తి తన హస్తంలో ఉన్నది.
కొడవలి చేత్తో పట్టుకుని ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక రోజున కోతకాలం వచ్చినప్పుడు అన్నిటినీ దేవుడు వేరు చేయబోతున్నారు. భక్తిహీనులు ఎవరు, భక్తి పరులెవరు, ప్రార్థన పరులెవరు, ప్రార్థన లేని వారెవరు, జీవితాలు ఎలాగున్నాయి, జీవితాలు దిగజారిపోయినాయా, కృంగిపోయి ఉన్నారా, చల్లారిపోయి ఉన్నారా, అందరిని దేవుడు దేనికి దానికి వేరు చేస్తూ ఉంటారు. బాగా సమృద్ధిగా పెరిగిన వాళ్ళు ఉంటారా, మీరందరూ నా రాజ్యంలోకి చేర్చబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. మోషే అంట యెహోషువకు పని చెప్పాడు. యెహోషువా, నీవు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి కొంతమందిని ఏర్పరచుకుని నువ్వు వారి మీదకి యుద్ధానికి వెళ్ళు. యెహోషువ మోషే చెప్పినట్టు కొంతమందిని ఏర్పరచుకుని యుద్ధానికి వెళ్ళాడు. నేను మాత్రం కొండ మీద ఎక్కి కూర్చుంటా, ప్రార్థన చేస్తుంటా మీకోసం, మీరు వెళ్ళి శత్రువులో యుద్ధం ఆడండి అన్నాడు. మోషే చెయ్యి ఎత్తినప్పుడల్లా ఎవరు గెలుస్తున్నారు చెప్పండి? చెయ్యి ఎత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు. చెయ్యి దింపగానే అమాలేకీయులు గెలుస్తున్నారు. మోషేకి అర్థమైంది, ఎంతసేపు ఎత్తుతాడు, చెయ్యి నొప్పి వస్తుంది. ఆ సమయంలో ఒక ఇద్దరు యవనస్తులు పిలిచి, అబ్బాయి ఇటు రండి, నా చేతులు పట్టుకున్నట్టు వారి ఇరువురు కూడా మోషేకు రాయి వేసి దాని మీద ఆయన జాగ్రత్తగా కూర్చుండబెట్టి ఇటొకరు చెయ్య ఇటొక చెయ్య ఎత్తిలా పట్టుకున్నారు. మోషే సాయంత్రం వరకు చేతులు దింపల. ఎప్పటి వరకు అంట? సాయంత్రం వరకు కూడా. ఆ మాట కనబడుతుంది, చదువుదాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనం. అది కాదా? 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కను, అతని చేతులు ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఎప్పుడు అంట? సూర్యుడు అస్తమించు వరకు. మన అంశం ఏంటి? వరకు. ఇక్కడ ఏ వరకు వచ్చింది? అస్తమించు వరకు ఎత్తుతూనే ఉన్నాడు. ఇక ఆయనకి నొప్పులు ఎంత పట్టుకున్నా సరే సాయంత్రం వేసరి చేతులు తెంపగానే ఏమైపోతాయి, ఇక్కడిక్కడ పట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం 40 రోజుల ఉపవాసాలు. ఈ బార్న సుమారు 20 చేతులు ఉంటాయి గోళ్ళ మీద. అదేంటి అంటారు? జలగలు గోడ మీదకి పడినట్టు ఈ చేతులు అటావాడేసేసి 40 రోజుల ఉపవాసాలు ప్రయాసపడుతూ. మోషే చూడండి, ఆయన కుర్రోడా, కూర్చోండలేడు. అతని స్థితి చక్కగా ఒక రాయి తీసుకొచ్చి మోషేని జాగ్రత్తగా కూర్చోబెట్టి, అయ్యా నువ్వు కుర్రోడివి కాదు, నువ్వు కూర్చో, మేము ఎత్తుతాం చేతులు. సాయంత్రం వరకు ఎత్తారంట. మరి ఇదే మంచినీళ్ళు అన్నం ఏమీ లేదు, చెయ్యెత్తటమే. నా ప్రజలు అమాలేకీయుల మీద గెలవాలి. హల్లెలూయా. నా ప్రజలకు విజయం రావాలి. సాయంత్రం వరకు ఆయన చేతులు ఎత్తుతూనే ఉన్నాడు. వారు పట్టుకుంటూనే ఉన్నారు. ఎంత పట్టుకున్నా సార్ సాయంత్రానికి చేతులు దించగానే ఇక ఏమీ స్పర్శ ఉండదు. అయినా సరే సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు దించాలి. అహరోను హూరు ఇద్దరు చేతులు పట్టుకున్నారు. అప్పటి వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉన్నది. శత్రువులను వారు తరిమి కొట్టారు. ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. మన జీవితాల మూడవది ఏం చేయాలి చెప్పండి? ఆయన మన జీవితానికి విజయం ఇచ్చు వరకు ఏం చెయ్యాలి? చేతులెత్తి ప్రార్థన చేస్తూనే ఉండాలి. మొదటిది కరుణించు వరకు, రెండవది కోతకాలము వరకు, మూడవది సూర్యుడు అస్తమించు వరకు. అంటే మన జీవితాన్ని విజయం వచ్చు వరకు వారు ఆ సాయంత్రం వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అటువంటి గొప్ప అభిషేకంతో మన చేతులు పైకెత్తి మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవుడి మాటలు వింటున్న నీవు ఏం చేయాలంటే, మన మోషే దేవుని వైపు చేతులు ఎత్తినట్లు మనము కూడా సాయంత్రం వరకు లేదా ప్రార్థన దేవుడు ఆలకించే వరకు, దేవుడు మనకు విడుదల ఇచ్చే వరకు, దేవుడు జవాబిచ్చే వరకు మన చెయ్యి తెంచకూడదు. ఆ చెయ్యి అలాగే ఎత్తుతూ ఉండాలి.
ఒక ఆమె బావి దగ్గర కూర్చొని ఏడుస్తుందంట. బేరబేరమని 10 ఇళ్ళ కింద పడేటట్టు ఏడుస్తుంది. ఇలా ఊళ్ళో పెద్ద ఆయన, ఏం జరిగేదమ్మా ఎందుకు ఏడుస్తారు అంటే, అయ్యా ఇంకో 2 సంవత్సరాలు నాకు వివాహం అయిపోద్ది, వివాహం అయితే దేవుడు కరుణించి ఒక బిడ్డను ఇస్తాడు, ఆ బిడ్డ ఈ బావి దగ్గరికి వచ్చి ఆడుకుంటాడు, ఈ బావి మీద మోతలేదు, దాంట్లో పడి చచ్చిపోయాడు అనుకో, మరి కాపాడేది ఎవరని ఏడుస్తుంది. నీ బంధ ఏ మాటలు మాట్లాడుతున్నావమ్మా, నీకు వివాహం అవలా, పిల్లలు లేరు, ఆ బొడ్డోడు వచ్చి ఇక్కడ ఆడుకునేది లేదు, ఇంతగా వాళ్ళు కేకలు పెట్టి అవసరం అంటే ఎప్పుడో జరిగేదానికోసం ఇప్పటి నుంచి వస్తుందంటే అప్పటి వరకు అప్పుడు దాకా ఏమో ఏడుస్తూనే ఉంటుందంట. ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వచ్చి నీ గోలు తట్టుకోలేక మూత పెట్టేశాడు దాని మీద. ఎందుకంటే మన జీవితంలో ఆమె అప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నది, కన్నీరు కారుస్తూనే ఉన్నది, ఆ బిడ్డ పడిపోతే ఏమైపోతాడా అని. మన జీవితంలో జరగని దానికోసం ఆమె ఏడుస్తుంటే జరిగిద్దని విశ్వాసం ఉన్నప్పుడు మనం అప్పటి వరకు దేవుడు కరుణించే వరకు మన కన్నీరు కారుస్తూనే ఉండాలి. హల్లెలూయా. కన్నీరు ఏ విధంగా కారవాలంటే ఆ సమయంలో ఆ దావీదు కాలంలో ఎక్రోనీలని ఉన్నారు కొంతమంది, ఒక జాతి వారి మధ్యకి మందసం వచ్చేసింది. వారు పంపించినప్పుడు అంట మందసం వారి దగ్గరికి రాగానే అది ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఆ ఊరు అక్కడ దాటుకుంటూ ఈ ఎక్రోనీల దగ్గరికి వచ్చింది. రాగానే వారికి మందసం గురించి తెలీదు, అది పరిశుద్ధమైనది, దానిని తాకకూడదు, అది దేవాలయంలో మాత్రమే పెట్టబడాలి. ఇలా తెలియక అది ఆ ఊరు వచ్చింది కదా అని సంకలు కొట్టుకున్నారు. కాసేపటికి ఏమైపోయినాయి, ఒళ్ళంతా గడ్డలు వచ్చేసి అంట. వారు ఏడ్చిన ఏడుపంట ఆకాశానికి ఎంటిందంట. ఎక్కడికి అంటింది? ఆకాశం వరకు వినపడిందంట. వారు ఏడుస్తూనే ఉన్నారు, అయ్యా ఈ మందసం మాకొద్దు, ఇది ప్రతిష్ఠించబడింది, దీన్ని స్వస్థలానికి పంపించేయండి, ఇది అక్కడికి వెళ్ళిపోవాలి, ఇది మాకు తెలియక మేము దీనిని తీసుకొచ్చుకున్నాం, మా ఊరికి పంపించారు, మా ఊర్లో అందరికీ ఏమొచ్చేసినాయి, ఒకటి నిండా కురుపులు గెడ్డలు, వారి ఏడుపులు వారి రోదనలు ఆకాశానికి అంటిపోయినాయి. అది మన ప్రార్థన. దేవుడు కరుణించే వరకు మన ప్రార్థన, మన కన్నీరు ఆయన దగ్గరికి చేర్చబడాలి. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించాలి. వీరు కేక పెట్టారంటే దేవుడు వచ్చే వరకు వారు అరుస్తూనే ఉన్నారు, వారు కేక పెడుతూనే ఉన్నారు. దేవుడు అట్టి ప్రార్థన ఆలకించాడు. ఒకవేళ కోతకాలం వరకు మన జీవితాలు కానీ నిలిచి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుదాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు, ఎప్పటి వరకు అంట? 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. ఎన్ని నెలలంట? 5 నెలల వరకు. ఏది కొడుతుందంట? తేలు కాదు, మిడతే. అక్కడ పైన చెప్పబడుతుంది, ఎప్పుడైతే 5వ దూత బోర ఊదిందో ఆ సమయంలో భూమి మీదకి ఏమొచ్చినాయి? ఆ మిడతల దండు, వాటి ఆకారము, వారి యొక్క నొసళ్ళు, వారి యొక్క రూపము, ఇవన్నీ కూడా వివరిస్తూ అది కుడితే బాధ తేలు కుట్టినట్టు ఉంటుందంట. 5 నెలల వరకు ఇక మనుషులు కుడుతూనే ఉంటుంది. అబ్బోయి నొప్పి భరించలేకపోతున్నా, చనిపోదాం, చావు కూడా రాదు, సూసైడ్ చేసుకుందాం, మరణం కూడా నీ దరికి చేరదు. కోతకాలం వరకు నమ్మకంగా ఉంటే దీనిలోకి మనం ప్రవేశించాం. ఈ తేలు మన జీవితానికి ప్రవేశించదు, ఈ మిడతల దండు మన జీవితానికి రావు. కోతకాలం వరకు నీవు నమ్మకంగా లేకపోతే 5 నెలలు బాధిస్తూ ఉంటాయి. మరణాన్ని వెతికినా ఆ మరణము ఏమవుదు? దొరకదిక. చచ్చిపోదామన్నా సరే ఎక్కడ కనబడుతుంది? 6వ వచనం, ఆ దినములలో మనుషులు మరణము వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనే ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుంచి పారిపోతుంది, ఇక మరణం ఉండదు. అంతకంటున్నాడు, కోతకాలం వరకు నమ్మకంగా ఉండండి. గురుగుల వలె కాదు,
గోధుమల వల్ల మీ జీవితాలు ఉండాలి, గురుగుల వల్ల మీ జీవితాలు పాడవకూడదు. గోధుమలో విస్తారంగా దేవుని సన్నిధిలో ఉండి మనము ఆ కోతకాల వరకు, అంత్యదిన వరకు మనం దేవుని దగ్గర అడుగుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, అంతము వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అంతము వరకు నీ జీవిత నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. ఆఖరి మాట చదివించి నా మాటలు ముగిస్తా. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. ఆఖరి వచనం. మన ప్రభు అయిన రక్షకుడిని యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమునందు అభివృద్ధి నొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలు నేర్చుకున్నాం? ఆమేన్. అబ్బా తల వచ్చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి ఎన్ని మాటలు. 1, కరుణించు వరకు. 2వది, కోతకాలం వరకు. 3వది, సూర్యుడు అస్తమించే వరకు లేదా విడుదల వచ్చే వరకు. 4వది, ఎప్పుడు ఇక్కడ చదివాం పేతురు పత్రికలో, యుగాంతం వరకు ఆయనకు మాత్రమే మహిమ కలగాలి. నీవేం చేయాలో తెలుసా? కోతకాలం వరకు, అంత్యదినం వరకు నీ జీవితంలో నమ్మకంగా ఉండి నమ్మకంగా జీవించు. దేవుడు విడుదలిచ్చు వరకు, కరుణించు వరకు, నీ జీవితంలో అద్భుతం చేయ వరకు కంటికి కూడా కొనికి రానివద్దు. ప్రార్థన చేసుకుంటూనే ఉండు. నీ జీవితంలో దేవుణ్ణి అడుగుతూనే ఉండు. ఒక సమస్య నీ ఎదుటికి వచ్చిందంటే అది పారిపోవాలి, కానీ అక్కడి నుంచి లేచి పోకూడదు. విడుదల వచ్చే వరకు ప్రార్థించు. దేవుడు కరుణించే వరకు ప్రార్థించు. దేవుడు మన జీవితాన్ని ఆయన అద్భుతం చేయ వరకు ప్రార్థిస్తూనే ఉండు. దాని నిమిత్తమే నువ్వు ప్రయాసపడినట్లయితే యుగాంతం వరకు నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు అంతము వరకు మిమ్మల్ని అందరిని ఆయన కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము యాకోబు జీవితం మార్చబడే వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు. అయ్యా, నా జీవితం మార్చబడాలి. మోసకరమైన బ్రతుకు నాది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను మోసంలోనే బ్రతుకుతున్నాను. నా కుటుంబ సభ్యులు మోసం చేశాను, నా సహోదరుని మోసం చేశాను. నా జీవితం మార్చు. వదిలిపెట్టమన్నా వదిలిపెట్టలా. నేను ఆశీర్వదించబడే వరకు, నా పేరు ఇశ్రాయేలుగా మార్చబడే వరకు నిన్ను మాత్రం విడిచిపెట్టను. ఇదే ఆయన ఉద్దేశమై ఉన్నది. గుడ్డి వారు అరుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి. ప్రజలు ఎన్నో మాటలు అనవచ్చు. ప్రజలు వారిని ఓరుకుంటామని గద్దించవచ్చు. కానీ సృష్టికర్తకు వినపడాలి వారి బాధ. సృష్టికర్త వినాలి, ఆయన వినాలి, ఆయన మా దగ్గరికి రావాలి. మేము దృష్టి పొందుకునే వరకు పిలుస్తూనే ఉంటాం ప్రభువుని. ప్రభువా, మా దగ్గరికి రండి అయ్యా. గుడ్డి వారమే దృష్టి లేక ఉన్నాము. ఎవరిని చూడలేని స్థితిలో ఉన్నాము. దావీదు కుమారుడా కరుణించవా. ఆయన కరుణించే వారికి వీళ్ళు అరుస్తూనే ఉన్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కరుణించే వరకు, దేవుడు మన ప్రార్థన ఆలకించే వరకు, కోత కాలము వరకు మనం దేవుని అడుగుతూనే ఉండాలి.
ఆయన రాకడ సమీపముగా ఉన్నది. రాకడ పర్యంతరము వరకు నమ్మకంగా జీవించగలవా? దేవుని రాకడ వరకు నీ జీవితాలు ఆయనతో కలిసి జీవించగలవా? మన జీవితాలు అప్పటి వరకు నమ్మకంగా ఉంటేనే గోధుమల వలె ఉంటాం. చిన్న భక్తిహీనత ప్రవేశించినా మన గురుగుల వలె మన జీవితాలు అయిపోతాయి. నీ జీవితంలో దేవుని ఒకసారి అడుగు, ప్రభువా మమ్మలను కరుణించయ్యా, మా జీవితాల్లో కార్యం జరిగించయ్యా. అప్పటి వరకు మేము అడుగుతూనే ఉంటున్నాం, అప్పటి వరకు మేము ప్రయాసపడుతూనే ఉంటున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి. విడుదల వచ్చే వరకు కూర్చున్న చోట లేకపోకూడదు. దేవుడు నీతో మాట్లాడు వరకు ప్రార్థన ముగించవద్దు. పట్టుదల కలిగి ఉండు. యాకోబు పట్టుదలే ఇశ్రాయేలుగా మార్చబడింది. నీవు కూడా దేవుని దగ్గర అటువంటి జీవితం కలిగి ఆయనలో గడుపు. ప్రార్థన చేసుకుందా? చెప్పబడిన వాక్యం అందరి హృదయంలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరన్నా త్వరగా ప్రార్థన చేయాలి. త్వరగా చేయాలి ప్రార్థన. అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రభాని స్తోత్రము నాయన. స్తోత్రము ప్రభాని మీ స్తోత్రము నాయన చేసిన కార్యం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీకు మొరపెట్టుగా ప్రభాని స్తోత్రము నాయన. మా బిడ్డల ప్రభా ఇదిగో బిడ్డ పట్టి కార్యం చేస్తున్నావు ప్రభాని స్తోత్రము నాయన. బిడ్డ సుఖమైన ఎదురుచావు ప్రభాని స్తోత్రము నాయన. దయచేసి నన్ను క్షమించమని ప్రభాని స్తోత్రాలు ఆయన. అటు కార్యం చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ వారములోని కార్యములు బట్టి నీకు స్తోత్రాలు ఆయన. గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాల ప్రభాని స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా ఇది నాయన దినమున ప్రభాని మధ్య హాస్యము నుండి ప్రభాని స్తోత్రము నాయన. బిడ్డల నాయన మాట్లాడినందుకు స్తోత్రాల ప్రభా. బిడ్డ చదువుకున్నందుకు స్తోత్రాల ప్రభా.